తిరుపతి వచ్చేసాము. 1 మంత్లోనే మళ్ళీ వచ్చాము. మొన్నే మా పాప పుట్టింటికి అయిపోయినాయి. కాకపోతే మాకు సుప్రభాత్ సేవ సెలెక్ట్ అయింది లక్కీ డిప్లో, అందుకు మళ్ళీ వచ్చాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా తిరుపతిలో దిగేసాం ట్రైను. ఎమ్మటే మేము క్యాబ్ మాట్లాడుకొని పైకి ఎక్కేసాం అనమాట తిరుమల. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ 2 రోజులు వర్షాలు కూడా పడినాయి. కానీ విండ్మిల్స్ కానీ పైన కనబడిద్దా, ఎనర్జీ జనరేట్ చేస్తాను. మేము అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సిఆర్ఓకి అయితే ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ చేసేసారు. మాకు నందకంలో ఎలకేట్ అయింది. మా రూమ్ ఎలా ఉందో చూపిస్తారు. చాలా స్పేషియస్గా ఉంది. కన్నయ్య మా అమ్మాయి ఇది తాక్కుంది. ఎప్పుడు తిరుమల వచ్చినా వరాహస్వామిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని గబగబా కిందకి దిగేస్తాం. ఎవరైనా అంతే అండి, మేము కూడా అంతే. కాకపోతే మాకు సుప్రభాత్ సేవ ఎర్లీ మార్నింగ్ 2 కల్లా రిపోర్ట్ చేయాలి మండే. మేము సండే మార్నింగే తిరుమల వచ్చేసాము. సో మాకు చాలా టైం ఉంది. సో చుట్టూతో ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం. 7 ప్లేసెస్కి మేము క్యాబ్ మాట్లాడుకున్నాము. మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 2:30 కల్లా అయిపోయింది. మేము 7 ప్లేసెస్ అయితే చూసాము. క్యాబ్ కాస్ట్ వచ్చి 2000 పడింది. ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో వస్తుంది, చివరి వరకు చూడండి. శ్రీవారి పాదాలతో స్టార్ట్ చేసి పాపనాశనంతో ఎండ్ చేసాము. మేమైతే రెడీ అయిపోయాము. అంటే కొంచెం పెద్దలాడ వస్తే రష్ తక్కువ ఉంటుందని ఫస్ట్ శ్రీవారి పాదాలకు వచ్చేసాము. ఒకసారి క్లైమేట్ చూడండి ఎలా ఉందో, బాగుంది. కాదా, ఈ స్పెషల్ కర్రలు ఉంటాయి. మేమే ఏదో పెద్ద తెలివిగల్లో అనుకొని మార్నింగ్ స్టార్ట్ అయితే రష్ ఉండదని చెప్పి 8:30కే స్టార్ట్ అయ్యాం. మాకన్నా తెలివిగల్లో చాలామంది ఉన్నారు. సో అందుకనే చాలా రష్ ఉంది. మాకు పైకి ఎక్కడానికి 20-30 మినిట్స్ పట్టింది. సో ఇంక టాపిక్లోకి వచ్చేద్దాం. శ్రీవారి పాదాల విశిష్టత ఏంటంటే, స్వామివారు భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ పాదాన్ని అక్కడ మోపారు. శ్రీవారి పాదాల దగ్గర నుండి మనం అటు సైడ్కి చూస్తే వెంకటేశ్వర స్వామి బంగారు గోపురం కనిపిస్తుంది. ఇది 18 గంట ఇప్పుడు 6 నెలల పెళ్ళే. ఇది అడగకూడదండి, బిస్కెట్లు పెట్టిన ఏం తినలేదు. ఒక కొబ్బరి చిప్పిష్టం మాత్రం తీసుకుంది. శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోయింది. మేము ఎమ్మటే శిలాతోరణంకి న్యాచురల్ ఆర్చ్నే శిలాతోరణం అంటారు, చక్రతీర్థం, ఈ 2 ఒకచోటే ఉంటాయి అన్నమాట. అక్కడికి స్టార్ట్ అయిపోయాము. న్యాచురల్ ఆర్చ్ విశిష్టత ఏంటంటే పేరులోనే ఉంది న్యాచురల్ ఆర్చ్ అని. నేచురల్గా ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయిపోయింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం 250 కోట్ల సంవత్సరాల క్రితం అంట శిలాతోరణం. ప్రపంచంలో 3 ప్లేసెస్లో ఉందంట. మన ఏషియాలో అయితే ఇదే. చిచ్చలేదుగా చక్రతీర్థం విశిష్టత ఏంటంటే, ఒక రాక్షసుడు ప్రజల్ని బాగా హింసిస్తుంటే శ్రీవత్స పద్మనాభ అనే భక్తుడు 12 సంవత్సరాలు ఇక్కడ ఘోర తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి స్వయంగా తన సుదర్శన చక్రాన్ని ఇక్కడికి పంపించి ఆ రాక్షసుని సంహరిస్తాడు. అందుకని ఇక్కడ చక్ర పెరుమాళ్ళు వెలిశారనమాట. చక్ర పెరుమాళ్ళు పక్కనే లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది. ఆ రెండింటిని చూడండి.
పార్వెట్ మండపం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఉత్సవాలు, పార్వెట్ ఉత్సవాలు జరుగుతాయి. వచ్చి నెక్స్ట్ మేము వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళామండి. ఇక్కడ ఆదిరాం బాబాజీ సమాధి కూడా ఉంటుంది. ఆదిరాం బాబాజీ ఎవరంటే స్వామివారితో పాచికలాడతారు కదా ఆయన. ఇంకా మీకు బాగా ఆయన గురించి తెలియాలంటే ఓం నమో వెంకటేశాయ సినిమా చూడండి, దాంట్లో అయితే మీకు అర్థమవుతుంది. చాలా క్యూ ఉందండి. అంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 5 రూపీస్. ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఉంది. అటు ఇటు మనం క్యూ లైన్లో ఉన్నప్పుడే అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్ ఉన్నాయన్నమాట. మేము గాజులు కూడా కొనుక్కున్నాం, బాగుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి అంటే చేతిలో వేణు ఉంటుంది. వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆదిరాం బాబాజీ యొక్క సమాధి ఉంటుంది ఇక్కడ. సచ్చ చూసా ఎంత పచ్చగా ఉన్నాయో. మేమైతే జపాలి వచ్చేసామండి. ఎప్పుడు వచ్చినా ఆకాశగంగా, పాపనాశనం, శ్రీవారిపాదాలు అయితే జనరల్గా చూస్తాము. జపాలి అయితే వెళ్ళము, కొంచెం మెట్లు ఎక్కాలని చెప్పి ఈసారి అయితే జపాలి కూడా వచ్చేసాము. ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావటము. ఇక్కడ చుట్టూతో చాలా దట్టమైన అడవండి, మధ్యలో స్టెప్స్ ఉంటాయి. మనం 570 స్టెప్స్ ఉంటాయి, ఈజీగానే ఎక్కగలం. 3-4 స్టెప్స్ ఎక్కగానే కొంచెం నడుస్తూ ఉంటుంది, తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఎక్కగలం. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఎక్కేసాం మేము పైకి. ఇక్కడ ఏంటి అవునమ్మా, గోల్డ్ కలర్ అమ్మా అది. జపాల్ తీర్థానికి ఆల్మోస్ట్ లైక్ 575 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకుందాము. శ్రీరామ అవతారంలో రామదూతగా రుద్రుడు ఏ రూపంలో అయితే జన్మిస్తాడో ఆ రూపాన్ని ముందే జపాలి అనే మహర్షి తెలుసుకుందాం అని చెప్పి చాలా చోట్ల తపస్సు చేస్తాడు. చాలా చోట్ల తపస్సు చేసి చివరికి తిరుమలలో వచ్చి తపస్సు చేస్తుంటే హనుమంతుడు, అదే రుద్రుడు కదా హనుమంతుడి రూపంలో వచ్చేది, ఆ హనుమంత స్వామి ఆ జపానికి ముగ్ధుడైపోయి ఏ రూపంలో అయితే అవతరిస్తాడో ముందే జపాలి అనే మహర్షికి దర్శనమిస్తాడు. జపం చేయటం వల్ల అవతరించాడు కాబట్టి ఈ ప్లేస్కి జపాలి అనే పేరు వచ్చింది. మీరు ఇప్పుడు ఒక కుండాన్ని చూశారు కదా, అది రామగుండం అంటారు. రావణాసురుడిని సంహరించాక శ్రీరాముడు సీతా సమేతంగా ఈ గుండంలో స్నానం ఆచరించి వెళ్ళారంట ఇక్కడ నుండి. మేమైతే ఆకాశగంగ వచ్చేసాము. ఆకాశగంగ విశిష్టత ఏంటంటే, ఒక పెరియనంబైన వైష్ణవ భక్తుడు రోజు పాప వినాశనానికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే స్వామివారు అయ్యో వృద్ధాప్యంలో కూడా అంత దూరం వెళ్ళి తీసుకొస్తారంట నీళ్లు. అయ్యో ఇంత వృద్ధాప్యంలో కూడా అంత దూరం వెళ్తున్నారని ఒక బాలుని రూపంలో వచ్చి నాకు దాహం వేస్తుంది అంటే ఇవ్వరంట. పెరియనంబి నీళ్ళు ఇవ్వకపోతే ఆ కుండకి హోల్ చేసి తాగుతారంట. అయ్యో ఈ నీళ్ళు అయిపోయినాయా, మళ్ళీ వెళ్ళి నేను పాప వినాశనానికి వెళ్ళి తెచ్చుకోవాలంటే లేదు నీకు ఇక్కడి నుంచే నీళ్ళు వస్తాయని చెప్పి అంజనాద్రి కొండకు బాణం వేస్తే అక్కడి నుండి ఆ కొండలో నుంచి నీళ్ళు వచ్చినాయండి. అదే ఆకాశగంగ అయింది. ఇప్పటికి కూడా అప్పుడు చెప్పారంట స్వామివారు, ఇక్కడి నుండే నాకు అభిషేకం జరగాలి ఈ నీళ్ళతోనే అని చెప్పి ఇప్పటికి కూడా ఆ వంశస్థులు రోజు రాత్రిపూట ఆ వాటర్ని వెండి చెంబులతో తీసుకొచ్చి స్వామివారిని అభిషేకం చేసి నిద్ర లేపుతారు. మేము సుప్రభాత సేవకి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ మేము చూసాము ముగ్గురు ఆ బిందెలతో వాటర్ తీసుకొచ్చి స్వామివారికి లోపల అభిషేకం అయిపోయాక అప్పుడు మాకు దర్శనం ఇచ్చారు. అంజనాదేవి కూడా ఇక్కడ తపస్సు చేసిందని ఇంకో విశేషం చెప్తారండి. ఇప్పుడు కనిపించిన గుడి అది అంజనాదేవి గుడి. వాటర్ అయితే చాలా ప్యూరిటీగా ఉన్నాయి, చాలా తీయగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ పాప వినాశనానికి వెళ్తున్నాము.
పాప వినాశనం అంటేనే పేరులోనే ఉంది కదా, పాపాలని నశింపచేస్తుంది అని చెప్పి. ఇక్కడ స్నానం చేస్తే మన పాపాలన్నీ నశిస్తాయని చెప్తారు. ఇగోని వీటన్నిటి ద్వారా వాటర్ వస్తాయి. ఇక్కడ స్నానం చేయొచ్చు మనం. మేమైతే చేయలేదు, మాకు కుదరలేదు. సక్సెస్ఫుల్గా దీంతో మా 7 ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మాకు అబౌట్ 2:30 కల్లా కరెక్ట్గా మమ్మల్ని వెంగమామ దగ్గర దింపేశాడు. అక్కడ భోజనం చేసేసుకున్నాము. భోజనం చేసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ రోజు రాత్రే మేము వరాహస్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి అర్ధరాత్రి 1 గంట అయింది. మాకు సుప్రభాత్ సేవ సెలెక్ట్ అయిందని చెప్పాను కదా, సుప్రభాత్ సేవకు రెడీ అయ్యాము. 2 కల్లా రిపోర్ట్ చేయమన్నారు వాళ్ళు. వెళ్ళి చూసి వచ్చాక దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సుప్రభాత్ సేవకి వెళ్ళొచ్చేసాము. చివరి గడుపు దాకా తీసుకెళ్లారు. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఆ 1/2 గంట సేపు స్వామిని చూస్తూ ఉండొచ్చాము, సుప్రభాతం పాడినంతసేపు అనుకున్నాం. కాదు, కట్టెన్ వేసేసి ఉంది. కట్టెన్ తీసాక అందరినీ చివరి గడుపు దాకా తీసుకెళ్లారనమాట. ఇదే మేము ఫస్ట్ అంత దగ్గరగా చూద్దాం. విఐపి దర్శనంలో కూడా 3 గేట్స్ వరకే 3 తలుపుల వరకే తీసుకెళ్తారు. ఇదైతే చివరి తలుపు వరకు తీసుకెళ్ళిపోయారు, చివరి గడప వరకు. చాలా బాగుంది. మార్నింగ్ 2కి సుప్రభాత్ సేవకి వెళ్ళాము. మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ 300 రూపీస్ టికెట్ కూడా ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము, దానికి కూడా వెళ్ళాము. ఆ రోజు నైటే మళ్ళీ మా ట్రైన్ 11:45కి తిరుపతి వచ్చేసేసాము. యాక్చువల్గా శ్రీరంగంలో దివ్యదేశాల వీడియోలు కూడా నేను ఇంకా పెట్టలేదు. మధ్యలోనే తిరుపతి వచ్చిందనమాట, అందుకనే తిరుపతి వ్లాగ్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు దివ్యదేశాలు కూడా వస్తాయి. మరన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తెనాల్లో దిగగానే ఎంత వర్షం పడిందంటే చాలా వర్షం పడింది. ఒక అరగంట సేపు మేము స్టేషన్లోనే ఉండిపోయాము. స్టేషన్లో ఉన్నాక తర్వాత ఇంటికి వెళ్ళాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.